నమస్తే, నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే మార్నింగ్ మేము పచ్చయమ్మ గుడికి వెళదామని తయారయ్యాము. నేను ఒక విషయం చెప్పాలి. గిరి ప్రదక్షిణ అనేది నైట్ చేసాము. తిరగలేని వాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. ఆటోలో వెళ్ళొచ్చు. ఈ ప్రతి గుడి దగ్గర అయితే 8 లింగాలు ఉంటాయి అన్నమాట. ఈశాన్యలింగం, వాయులింగం దిక్కులు. ఆ లింగాల దగ్గర ఆపుతారు ఆటో వాళ్ళు కూడా. దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరం వేసి రావచ్చు అన్నమాట. ఈ సదుపాయం చెప్దాం అనుకున్నా. ఇక మేమైతే పచ్చయమ్మ గుడికి వచ్చాము. చాలా బాగుంది. అక్కడ చెప్పాను కదా మీకు ప్రత్యేకత, ఈ కుంకుమ ఇస్తారు. అంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. అదంతా 20 రూపాయలు ఉంటుంది. మంచి వాసన కూడా వస్తుంటుంది. అది పెట్టుకుంటే చాలా మంచిది. ముఖానికి దిష్టి తగలదు. మన పిల్లలకు పెట్టినా కూడా దిష్టి తగలదంట. తర్వాత వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. గాలి గోపురం చాలా ఎత్తుగా ఉంది. అలానే ఈ 2-3 వరుసల్లో ఈ విగ్రహాలు ఉన్నాయి. వీటిని మరి ఈ పేర్లు ఏంటో తెలియదు, రాయలేదు. ఇవి అయితే ఉన్నాయన్నమాట. ఆమె ఈ కులదేవత, కొంతమందికి కులదేవతట పచ్చయమ్మ, అలానే గ్రామ దేవత అని కూడా చెప్తున్నారు. పచ్చయమ్మ గుడి చాలా విశాలంగా బాగా ఉందన్నమాట. అసలు ఎంత నీట్గా ఉంచారంటే అక్కడ అడుగు పెట్టగానే చాలా బాగుంది. చక్కగా పక్క కూర్చొని హాయిగా మాకు కూడా చాలాసేపు కూర్చుందాం అనిపించింది. అంత ప్రశాంతంగా ఉంది. చల్లగా ఆ ముందు వైపు అంతా చెట్లు, గుడి, అంత చల్లటి వెంటిలేషన్ గాలి అది బాగా వస్తుంది. అయితే గుడి ఇది లోపల అనమాట. దగ్గరికి పోయి విగ్రహాన్ని ఫోటోలు అయితే తీయకూడదన్నారు. అందుకని గర్భగుడి ముందరే నుంచొని అలా తీశాను. గుడి చాలా పెద్దది. ఇది బయట వైపు. ఈ 3 లైన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు, హారతులు ఇస్తున్నారు. చాలా హైట్ అయితే ఉన్నాయి ఇవి. అంటే ఇట్లా విడిగా చూసే కంటే దగ్గరను చూస్తే ఇంకా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక పంతులు గారు ఉన్నారు. అన్నిటికీ ఇది కాలభైరవుడు అనుకుంటా, పూతరాజు అంటుంటారు కదా అది. అయితే పచ్చయమ్మ అమ్మవారు చాలా బాగున్నారు. చూసాం మేము. చాలా లోపలంతా గర్భగుడి, అంత పెద్ద గర్భగుడి నేను ఎక్కడ చూడలే. గర్భగుడి అంటే చిన్నది ఉంటుంటుంది కానీ అసలు విశాలంగా ఉందన్నమాట. గర్భగుడిలో అమ్మవారి వెనక కూడా విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంది. అమ్మవారికి అలంకరణ అది చాలా బాగుంది. ఈ కుంకుమ భరణలు తీసుకెళ్ళి పంతులు గారికి ఇస్తే అమ్మవారి ముందర పెట్టి పూజ చేసి ఇచ్చారనమాట మాకు. ఇలా ప్రతి మూల ఇలాంటి రంగులతోటి కళ్ళకి ఇంపుగా ఉన్నాయన్నమాట. మేము అమ్మవారి అమ్మవారిని తీనేలా, కానీ చాలా బాగుంది లోపల. చాలా మహిమగల అమ్మవారంట. మళ్ళీ మేము తిరిగి ఇక్కడ భోజనాలు పెడతారు, తింటే మంచిదని చెప్పేసి వచ్చాము మళ్ళీ టెంపుల్కి. అయితే జనాలు విపరీతంగా ఉన్నారన్నమాట. 12-1 గంట ఆ ప్రాంతంలో కిక్కిరిసినట్టు ఉన్నారు. అంత పంట ఇంక తెంపు ఉండదన్నమాట. ఈ జనసందోహానికి ఇంక ఎప్పుడు ఉంటూనే ఉంటుంటారు. చాలా హైట్ అలా ఉందన్నమాట. మేమేం చేసామంటే అక్కడ బిజీగా రష్గా ఉందని చెప్పేసి వేరే చోట తినేసి మేము సాయంత్రం 4 ట్రైన్ చూడండి ఇలా ఎక్కాము. చాలా హాయిగా ఉంది. మామూలుగా మనము రిజర్వేషన్ చేయించుకొని ఏసీలో కూర్చునే దానికంటే కూడా ఇది చాలా సంతోషంగా నడిచింది ప్రయాణం. అందరం చక్కగా 15-20 మందిమి చక్కగా కింద అట్లా భోగులు కూడా ఉంటాయి. ఇదే ఫస్ట్ టైం కింద కూర్చొని నేనైతే అలా కూర్చొని వాకింగ్ దగ్గర చల్లటి గాలి వస్తుందంటే సాయంత్రం పూట కూర్చొని
శ్రీరామ దశరథ రామ రామయ్యని పలకవే మనసా ఇప్పుడే శ్రీరామ రామాయణవే నీవప్పుడనలేవు ఇప్పుడనలేవు ఇప్పుడే శ్రీరామ రామాయణవే. చప్పట్లు కొట్టండి, క్లాప్స్. ఇలా చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత పల్లెటూరి పాటలు చాలా బాగున్నాయి కదా, భజన పాటలు. ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అందరం చపాతీలు పెట్టుకొని రాత్రి 9 ఆ ప్రాంతాల్లో చక్కగా అందరూ షేర్ చేసుకొని తినేసి ఇంకా పడుకున్నాం అనమాట. తర్వాత ఒంగోలు చేరేసరికి 2:30 అయింది.